ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పెన్నిధి పాడి స్తుతింతును నీ దివ్యనామం వరములు చిందే ఈ దివ్య బలిలో చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పెన్నిధి చేరితి ప్రభువా నీ సన్నిధి ఎడగలలో వెలుగును నింపే జ్యోతివి నీవు వెలుగును నింపే జ్యోతివి నీవు నీ కృప మాపై ప్రసరించు దేవా నీ కృప మాపై ప్రసరించు దేవా చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగా నా పెన్నిధి చేరితి ప్రభువా నీ సన్నిధి. శుభోదయం ప్రియులారా. ఆత్మానామమునా మననాథుడైన యేసు క్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీరు బూది గంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ విశ్వసించు వారిని నా శిష్యులను చేస్తూ పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం వసగమని ప్రభు క్రీస్తు నాటి శిష్యులకు ఆజ్ఞాపించి వారి ద్వారా వేద కుసుమాలు ప్రపంచమంతటా విరాజిల్లేలా అందరూ దేవుడు ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, ఆయన సజీవ దేవుడు, యేసుక్రీస్తునందు సమస్త మానవాళికి రక్షణ అన్న సత్యాన్ని తెలుసుకొని దేవుని విశ్వసించి ఆయన్ని అనుసరించి ఆయనపై ఆధారపడి జీవించేలా చేయమని నాడు ప్రభువు నేడు అదే ప్రభువు మనందరినీ ఉద్దేశించి నాడు నేడు ఎల్లప్పుడూ స్థిరంగా ఉన్న క్రీస్తు మనందరిని విశ్వాసంలో బలపడి ఆయనకు సాక్షులుగా జీవించాలని, ఆ సాక్ష్యాన్ని మన క్రియల ద్వారా, జీవన సరళి ద్వారా, విశ్వాసము ద్వారా, మనం ఎదుర్కొనే సమస్యల ద్వారా ప్రపంచానికి చాటుతూ దేవుడు మన యందు ఉన్నాడు అన్న సత్యాన్ని అందరికీ తెలియచేయమని ఆహ్వానిస్తూ ఉంది. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, నేడు మనం 29వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ నేడు శ్రీసభ వేదవాపక ఆదివారాన్ని కొనియాడమని కోరుతూ ఉంది. వేదం వ్యాపింప చేయడం, సువార్తను ప్రకటింప చేయడం. మరి నేటి ఈ పూజా బలిలో మనందరం ప్రత్యేక విధంగా గురువుల కొరకు, కన్యాశ్రీల కొరకు, వేద బోధకుల కొరకు, సత్య శ్రీసభ కొరకు ప్రార్థిస్తూ ప్రపంచం నలుమూలలా ప్రభు క్రీస్తు నామమున ప్రకటింపబడుతున్నటువంటి ఈ సువార్తను అందరూ విశ్వసించి అందున అవిశ్వాసులు అన్యులు ప్రభు క్రీస్తును స్వీకరించి రక్షణ పొందాలని మనందరి ప్రార్థన ద్వారా ఆ దేవాది దేవుడు ఆత్మశక్తితో వారిని ప్రభావితం చేయాలని ఈ పూజాబలిలో ప్రార్థించుకుంటూ మనం చేసినటువంటి పొరపాట్లకు, ముఖ్యముగా మన అవిశ్వాసానికి క్షమాపణ కోరుకుంటూ ఆ దేవాది దేవుని క్షమ కొరకు ప్రార్థించుకుందాం. పాపినయా దయతో నన్ను కావుమయా, దేవా పాపినయా దయతో నన్ను కావుమయా, దిన దినమునని ఆజ్ఞను మీరి ద్రోహిగని దరి చేరితినయ్యా,
దేవా పాపములోనే నే పుట్టి తిని తెలిసియు చేసితి దోషములెన్నో నా దోషములను శుద్ధిగా చేసి నా దోషములను శుద్ధిగా చేసి నిర్మల మనసును ఒసగుము తండ్రి. శక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం మహిమా మహిమా నిన్ను వేడుచున్నాము మీ దయనేలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. అనంత కరుణాసాగరులగుబో సర్వేశ్వర, మానవులందరూ మీ సత్యములను తెలుసుకొని రక్షణ పొందవలెనంటే మీ ఆశయము. కోతకు తయారై ఉన్న అమిత పంటను గాంచి అందుకు వలయు పనివారులను పంపమని ప్రాధేయపడుచున్నాము. తద్వారా ప్రతి ప్రాణికి రక్షణ సందేశం అందించబడి జీవనదాయక వాక్కు ద్వారా సమకూర్చబడిన మీ ప్రజలు దివ్య సంస్కారముల ప్రభావమున దృఢపడి రక్షణ ప్రేమ మార్గములందు వారు సురక్షితముగా పయనించినట్లు అనుగ్రహింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీపైని ప్రభు ఉదయించును, అతని కాంతి నీపై తేజరిల్లును. మొదటి పఠనము యెషయా ప్రవక్త రాసిన గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. యెషయా ప్రవక్త 60వ అధ్యాయము 1 నుండి 6వ వచనము. సియోను లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభు తేజస్సు నీపై వెలుగొందుతున్నది. ధరణిని చీకట్లావరించి ఉన్నను, జాతులను తమస్సు కప్పి ఉన్నను. నీపైని ప్రభువు ఉదయించును, అతని కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వద్దకు వచ్చును, రాజులు కాంతిమంతమైన నీ అభ్యుదయమును చూడవచ్చురు.
కన్నులెత్తి నలువైపులా పరికించి చూడుము. జనులు ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు, నీ కుమారులు దూర ప్రాంతము నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందుల వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యమును గాంచి నీవు సంతసముతో మెరయుదువు, నీ హృదయము ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును, జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ఒంటెల సమూహము నీ చెంతకు వచ్చును. మిథ్యాను ఏఫాల నుండి లొట్టి పిట్టలు నీ వద్దకు వచ్చును. అవి షేబా నుండి బంగారమును సాంబ్రాణిని కొని వచ్చును. ప్రజలు ప్రభువు స్తుతులను పాడుదురు. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. మన సమాధానము: అతని మహాకార్యములను ఎల్ల జనులకును విషదము చేయుడు. ప్రభువు మీద క్రొత్త పాట పాడుడు. విశ్వధాత్రి, నీవు ప్రభువు మీద పాట పాడుము. అందరము అతని మహాకార్యములను ఎల్ల జనులకును విషదము చేయుడు. ప్రభు పైన పాట పాడి అతనిని స్తుతింపుడు. ప్రతిదినమును అతని రక్షణ కార్యమును ఉగ్గడింపుడు. అందరం అతని మహాకార్యములను ఎల్ల జనులకును విషదము చేయుడు. అతని కీర్తిని ఎల్ల జాతులకును తెలియజేయుడు. అతని మహాకార్యములను ఎల్ల జనులకును విషదము చేయుడు. అందరము అతని మహాకార్యములను ఎల్ల జనులకును విషదము చేయుడు. ప్రభు మహామహుడు, గొప్పగా స్తుతింపదగినవాడు, దైవములందరికంటేనూ ఎక్కువగా గౌరవింపదగినవాడు. అందరము అతని మహాకార్యములను ఎల్ల జనులకు విషదము చేయుడు. రోమియులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 2వ పట్టణము 9వ అధ్యాయము 19వ వచనం వరకు. నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. ఏలైనా మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నీటితో ఒప్పుకొని రక్షణమును పొందును. ఆయనను విశ్వసించువాడు సిగ్గుపరపబడడు అని లేఖనమున చెప్పుచున్నది. ఏలైనా యూదులకును అన్యులకును భేదము లేదు కదా, అందరికును ప్రభు ఒక్కడే. తనను ప్రార్థించు వారిని అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలైనా ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. కానీ వారి విశ్వాసులు కానిచో ఆయనను ఎట్లు ప్రార్థింపగలరు? మరి వారు సందేశమును వినియుండినచో ఎట్లు విశ్వసింపగలరు? సందేశము బోధింపబడినచో ఎట్లు వినగలరు? సువార్తికులు పంపబడినచో సందేశము ఎట్లు బోధింపబడును? లేఖనము చెప్పునట్లుగా సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి. కానీ వారిలో అందరూ సువార్తను అంగీకరించువారు కారు. ప్రభు మా సందేశమును విని కూడా విశ్వసించిన దేవుడు అని యేషయా ప్రశ్నించెను. కనుక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చి వాక్కు వలన కలుగును. కానీ వారి సందేశము వినలేదా అని నేను ప్రశ్నించును. వారు వినియే ఉన్నారు, వారి కంఠధ్వనులు భువి అంతటను వ్యాపించెను, వారి పలుకులు బూదిగంతముల వరకును వినబడెను అని లేఖనమును చెప్పుచున్నది కదా. అయినచో ఇట్లు అడుగుదును, పోనీ ఇజ్రాయేలు ప్రజలకు తెలియలేదా? నిజమునకు ఒక
జనమును కాని ప్రజలపై నీకు ఈర్ష్య కలిగింతును. ఒక అవివేకులగు జనముపై నీకు కోపము పుట్టింతును అని మోషే స్వయముగా మొదట సమాధానము చెప్పెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఏలిన వారు మీతో ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము వచనములు 16 నుండి 20 వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమొసగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమొసగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగునుగాక. సువార్తను బోధించు వారి పాదములు ఎంత ధన్యమైనవి, సుందరమైనవి. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరుడాల, నేడు మనం వేద వ్యాపక ఆదివారాన్ని కొనియాడుతూ నాడు ప్రభు క్రీస్తు ఆరంభించినటువంటి ప్రేషిత కార్యం, మీరు హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు, దేవుడు మీ అందు ఉన్నాడు, దైవరాజ్యానికి వారసులు కండి అని పలికిన ఆహ్వానం నాటు నేడు ఎల్లప్పుడూ స్థిరంగా ఉన్న క్రీస్తు అందరినీ మరొక్కసారి ఉద్బోధిస్తూ ప్రోత్సహిస్తూ ఆత్మశక్తి ద్వారా మనమంతా నడపబడి దేవుడు ఉన్నాడు, అందరి యందు ఉన్నాడు, ఇమ్మానువేలు దేవుడుగా మన యందు జన్మించినటువంటి క్రీస్తు మనల్ని ప్రతినిత్యం ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఆ గొప్ప వరాన్ని పొందినటువంటి మనమంతా ఎంతో ధన్యులం. అదే పునీత పేతురు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు రాచరికపు గురుకులము, దేవుని సొంత ప్రజలు. ఒకప్పుడు మీరు అంధకారములో ఉన్నారు, నేడు వెలుగులో ఉన్నారు. ఒకనాడు మీరు ఏ గుర్తింపు లేని ప్రజలుగా, నేడు మీకంటూ ఒక గుర్తింపు ఉంది అన్న మాటలతోటి ఇదిగో పిల్లుల్లా ఉన్న వాళ్ళు పులుల్లా మారి సింహగర్జాలుగా ఈ శిష్యులు చేసినటువంటి ప్రబోధానికి తార్కాణమే నీవు నేను మనమంతా కూడా గుమికూడి ప్రభు క్రీస్తు చలవిచ్చినట్లుగా, ఎక్కడ 2-3 నా నామమున గుమికూడి ప్రార్థిస్తారో నేను వారి యందు ఉంటాను అని సెలవిచ్చినటువంటి మాటలకు సాక్ష్యం పలుకుతూ ఉన్నాం. ఇంత గొప్ప భాగ్యం, ఇంత గొప్ప అదృష్టం మనందరికీ లభించింది అంటే దేవుడు మనల్ని కలగజేసే ముందు మన కోసం తలపోసి తాను ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికలో భాగంగా మనమంతా ఆయన సొంత ప్రజలుగా, దైవరాజ్యానికి వారసులుగా ఎంచుకోబడి గొప్పనైనటువంటి హోదాలో జీవిస్తూ ఉన్నాం. అందుకే ఆ దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఆ దేవునిపై ఆధారపడి జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నాడు ఈ యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నప్పుడు ఆయన వారితో చేసినటువంటి ఒడంబడిక వాగ్దానము, ఇదిగో మీరు నా ప్రజలు, నేను మీ దేవుడను, మీరు నాకు సొంతం, నేను మీకు సొంతం అన్న మాటలతో ఆయన ఏర్పరచుకున్నటువంటి ఒప్పందం నాడు ఎన్నో రాజ్యాలు వెలిసాయి, ఎన్నో జాతులు వెలిసాయి. అందున ఇశ్రాయేలు జాతిని మాత్రమే దేవుడు మిక్కటముగా ప్రేమించాడు, దరి చేర్చుకున్నాడు, హక్కున చేర్చుకున్నాడు, ముద్దాడాడు. తల్లి బిడ్డను ముద్దాడినట్లుగా ఇశ్రాయేలు ప్రజలను ఆయన ముద్దాడుతూ వెన్నంటూ ఉంటూ నడిపిస్తూ ప్రోత్సహిస్తూ వారిని సవరిస్తూ ఖండిస్తూ వారికి దైవ ప్రేమను కనబరిచినటువంటి గొప్ప దేవుడు మన యెహోవా దేవుడు. అందుకే ఆ యెహోవా దేవుని మనం స్తుతించాలి, ఆరాధించాలి. నాడు ప్రవక్తల ద్వారా ఆయన చేపించినటువంటి ప్రబోధన, హెచ్చరికలన్నీ కూడా ప్రజలను సవరించడానికి,
క్రమశిక్షణలో నడిపించడానికి దైవం వైపు వారు ఎల్లప్పుడూ కూడా తమ కన్నులను నిలిపి ఆయన వైపే పయనించేలా చేసినటువంటి ఆ పాత నిబంధనలోని వేద ఘోష అంతా కూడా క్రీస్తు ఈ పొడవిలో మానవతారం ఎత్తినప్పుడు మనందరి మధ్య ఆయన జీవించినప్పుడు చేసినటువంటి ఆ గొప్పనైనటువంటి సంఘటనకు తార్కాణంగా ఉంది. ఇవన్నీ చూస్తే ఆది నుంచి అంత్యం వరకు స్థిరంగా ఉన్న ఆ దేవుడు మనందరినీ ఎంత గొప్పగా ప్రేమించాడో, ఎంత గొప్పగా లాలించాడో, ఎంతగా ఆదరించి అభిమానిస్తూ మనల్ని ఆయన చేర్చుకుంటున్నాడు అన్న సత్యం విశదమవుతూ ఉంది. దీనిని బట్టి ఆ దేవుని స్తుతించాలి. ఈనాడు వేద వ్యాపక ఆదివారం కొనియాడుతూ ఉన్నాము అంటే నాడు పాశ్చాత్యులు తమ దేశాన్ని వీడారు, తమ వారిని వీడారు, ఈ ప్రాంతానికి వచ్చారు, సువార్తను వెదజల్లారు, మనకు జ్ఞాన స్నానం ఇచ్చారు. మన తాత అవ్వలు పొందినటువంటి ఆ జ్ఞాన స్నానమే ఇదిగో నేడు వారి ద్వారా స్వీకరించినటువంటి ఆ విశ్వాస వరమే మనమంతా ఇంకా సజీవ సంఘంగా ఈ కథోలిక సంఘంలో సభ్యులుగా దైవరాజ్య వారసులుగా జీవిస్తూ చలామణి అవుతూ మనకంటూ ఒక హోదా ఉంది, దేవుడు ఉన్నాడు, మన అందు ఉన్నాడు అన్న సత్యాన్ని ప్రతి విశ్వాసి విశ్వాసంతో అంగీకరిస్తూ నిరాశపడుతూ ఉన్నా, నిస్పృహకు లోనవుతూ ఉన్నా, కష్టాల సుడిగుండాల్లో చిక్కుకొని ఉన్నా, అనారోగ్య సమస్యలతో కొట్టువిట్టాడుతూ ఉన్నా, నా దేవుడు నన్ను విడవడు, నా యందు ఉన్నాడు అన్న అభయం, నమ్మకం, ఈ గుడ్డి విశ్వాసం మనల్ని ఇంకా సజీవశీలులుగా ఈనాడు ఆయన సన్నిధిలో నిలిపింది అంటే వారు చేసినటువంటి త్యాగం. నాడు వారు నాటినటువంటి విశ్వాస విత్తనమే నేడు మొలకై మ్రొక్కై మ్రానై చిగురిస్తూ పుష్పిస్తూ ఎంతో మందిని ఆయన వైపు ఆకట్టుకునేలా చేస్తూ ఉంది. అందుకు దేవుని స్తుతించాలి. మనమంతా గర్వపడాలి. ఈ గొప్ప భాగ్యాన్ని క్రైస్తవ అంతస్తుని పొందినటువంటి మనమంతా ఎప్పుడూ ఆనందిస్తూ ఆనందంలోని ఆ దేవుని స్తుతిస్తూ ఆనందంలోని మన జీవితాన్ని గడపాలి అని ఈ వేద వ్యాపక ఆదివారం రోజున మనమంతా ముందుగా తెలుసుకోవలసినటువంటి సత్యం. ఇక రెండవదిగా సువార్తను బోధించు వారి పాదములు ధన్యమైనవి అని పునీత పౌలుడు నేడు 2వ పట్టణంలో రోమీలకు రాసినటువంటి పత్రిక ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఈ సువార్తికులు ఎవరు? ఈ బోధకులు ఎవరు? హెబ్రోయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయాన్ని క్షుణ్ణంగా చదివితే ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి తాను ప్రజల తరపున తన తరపున దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి బలిని అర్పిస్తూ ఉన్నాడు. కారణం తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక తన బలహీనతలతో ఆయన ఏకీభవిస్తూ ఆ దేవునికి ప్రజలతో కలిసి అర్పించేటువంటి ఈ నైవేద్యమే, ఈ కృతజ్ఞత బలే నాడు క్రీస్తు ప్రభువు కడరాత్రి భోజన సమయాన అప్పాన్ని తీసుకొని విరచి ఇది నా శరీరమని, ద్రాక్షారసాన్ని ఇది నా రక్తమని, దీనిని భుజించండి మీరు జీవిస్తారు అని పలికినటువంటి మాటలు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో నేను జీవాన్ని ఇచ్చుటకు దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నానని ప్రభు పలికినటువంటి మాటలకు అర్థం పరమార్థం స్ఫురించే విధంగా ఇదిగో గురువులు ఎన్నుకొనబడ్డారు. సువార్తికులుగా ప్రభు క్రీస్తుని ప్రకటించి యేసే దేవుడు, ఆయన యందే రక్షణ అన్న సత్యాన్ని ప్రకటించే బృహత్కరమైనటువంటి బాధ్యత తాను ఎన్నుకున్నటువంటి అభిషిక్తులైనటువంటి గురువులపై ఉంచారు. అందుకే సువార్తను బోధించు వారి పాదములు ధన్యమైనవి. పంట మిక్కుటం పనివారు తక్కువ, కోతగానుడు పంపమని దేవుని ప్రార్థించమని మత్తయి సువార్తలో వింటూ ఉన్నాం. అంటే నేడు ప్రపంచమంతటా తిరిగి తమ గ్రామాన్ని తమ వారిని వీడి ఎంతోమంది పరిచర్య చేస్తూ ఉన్నారు. సువార్త ప్రబోధంలో మునిగి ఉన్నారు, గురువులుగా ఉన్నారు, కన్యాశ్రీలుగా ఉన్నారు. ఇదిగో ఈ లౌక్యంతో సంబంధాలు లేకుండా దైవిక సంబంధాన్ని పెంచుకొని దైవ సేవలో ఉన్నటువంటి వీరందరూ కూడా దేవుడి ప్రేరణతో దేవుని చిత్తానుసారం వారు తమకున్న వాటిని పక్కకు పెట్టి దైవ సేవలో ఉన్నారు. అందుకు మనం గర్వించాలి, సంతోషించాలి. మనకు జ్ఞాన స్నానం ఇచ్చే గురువులు ఉన్నారు, దివ్య సంస్కారాలు నెరవేర్చడానికి గురువులు ఉన్నారు. ప్రతినిత్యం పూజావళిని అర్పిస్తూ దైవ ప్రసాదితాన్ని ప్రభు భోజనంగా దివ్య శరీర రక్తములతో మనకు పంచుతూ మనందరినీ కూడా ఆ దైవంపై ఆకట్టుకునేలా ఆధారపడేలా చేస్తున్నటువంటి ఈ గురువులను బట్టి దేవుని స్తుతించాలి, వందనాలు చెల్లించాలి. ఇక సువార్త బోధన ద్వారా దేవుడు మనందరినీ కూడా సవరిస్తూ మన జీవితాలలో ఉన్నటువంటి మరణాన్ని తొలగిపోయేలా ఈ సువార్తికులు ప్రకటించేటువంటి ఈ ప్రకటన, ఈ దైవ గ్రంథం, ప్రేమ గ్రంథం, ఈ దేవుడు మనకొసగినటువంటి ఈ దివ్యమైనటువంటి ప్రేమ కావ్యం
మనకు ప్రతినిత్యం చదివి వినిపింపబడుతూ ఉంది, ప్రకటింపబడుతూ ఉంది. ఎందుకు దేవుని స్తుతించాలి? ఇది వేద వ్యాపక ఆదివారం రోజున ముందుగా మనం తెలుసుకోవలసినటువంటి సత్యం. ఇక మూడవదిగా, సత్య సువార్త ద్వారా కేవలం సువార్తను మాత్రమే ప్రకటించడం కాదు, క్రీస్తు ప్రభువు నాడు ప్రేషిత కార్యములో తాడిత పీడిత ప్రజలకు ఆయన అన్నుకుపోతూ సేవ చేశారు. ఈ సేవా రంగం ఏమిటి? తాను గ్రుడ్డివారికి చూపునిచ్చాడు, చెవిటి వారికి వినికిడినిచ్చారు, మృతులైన వారిని లేపి అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనిచ్చి, ఆకలిగొన్న వారికి ఆహారాన్ని ఇచ్చి 5 రొట్టెలు 2 చేపలతో అద్భుతంగా ఆయన చేసినటువంటి ఆ మహా అద్భుతమే ఆయన్ని అనుసరించేలా చేసింది. అంటే శ్రీసభ కేవలం వాక్య ప్రకటనలో మాత్రమే కాదు, ప్రజాసేవలో. అందుకే శ్రీసభ ద్వారా మనకు వైద్య రంగంలో, విద్యా రంగంలో, సాంఘిక రంగంలో, సాంకేతిక రంగంలో, అనేక రంగాలలో గురువులు, కన్యాస్త్రీలు పనిచేస్తూ సువార్త మాధ్యమాలు, ఈ ప్రసార సాధనాల ద్వారా దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాయి, దేవుని ప్రేమను చాటుతూ ఉన్నాయి. నాడు క్రీస్తు ప్రభు శిష్యుల పాదాలు కడిగినట్లుగా నేడు తాను ఎన్నుకున్నటువంటి గురువులు, కన్యాస్త్రీల ద్వారా ఈ పనిని నిరంతరము దేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇందుకు కారణం ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మా గొప్పతనం కాదు, మీకన్నా అల్పులము, మీకన్నా బలహీనులమైన మాతోటి దేవుడు తన ఆత్మ ద్వారా శక్తిని ఒదుకుతూ బలపరుస్తూ తన పనిని కొనసాగిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా దైవ చిత్తం. వేదవ్యాపక ఆదివారం రోజున దీనిని స్మరించుకుంటూ మనము ఆ దేవుని స్తుతిస్తూ మనకు పరిచర్య చేస్తున్న వారి కొరకు ప్రార్థించాలి, వారిని అంగీకరించాలి, ప్రేమతో స్పందిస్తూ సహకరించాలి. వారి బోధనలోని అంతరాన్ని మనం గ్రహించి మన జీవితాన్ని మార్చుకునేలా మనం తయారు కావాలి. అప్పుడు మనం వింటున్నటువంటి సందేశం, మనం ప్రకటిస్తున్నటువంటి విశ్వాసానికి అర్థం, పరమార్థం ఉంటూ ఉంది. అప్పుడే క్రైస్తవ జీవితం ధన్యమవుతూ ఉంది. క్రైస్తవుడంటే అభిషిక్తుడని, ఈ అభిషిక్తుడైనటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా సువార్తను ప్రకటించాలి, ముందుగా విశ్వసించాలి, జీవించాలి, ఆ తదుపరి ప్రకటించాలి. జ్ఞానస్నానం ద్వారా నీవు పొందినటువంటి ఈ విశ్వాస వరానికి నీవు సంతోషిస్తూ బాధ్యతాయుతమైనటువంటి క్రైస్తవుడుగా ప్రతి క్రైస్తవుడు జీవించాలి. అది సవాలుతో కూడినటువంటి ప్రశ్న. ఈ రోజుల్లో మారుతున్న సమాజంలో ఉన్న మనం అనేక రంగాలలో మార్పులు వస్తూ ఉన్న విశ్వాసంలో కూడా మార్పు వస్తూ ఉంది. మనం విశ్వసించి ప్రకటించే విశ్వాసంలో చేసే ప్రార్థనలో మార్పు వస్తూ ఉంది. ఈ మార్పు మంచికా చెడుకా అనేది మనం విశ్లేషిస్తూ జీవితాన్ని సరిచేసుకోవాలి. అప్పుడే మన విశ్వాసం సరిగా ఉంటూ ఉంది. అందుకే విశ్వాస సంవత్సరంలో ఉన్న మనం మరొక్కసారి మన విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ పరిశీలనతో ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలి. ఇక గడన ఈ వేదవ్యాపక ఆదివారం రోజున మన కోసం ఎంతో గొప్పనైనటువంటి జీవితాలు త్యాగం చేయబడ్డాయి. ఎంతోమంది ఆర్థిక సహాయం చేశారు. ఎంతోమంది ఎన్నో విధాలుగా మన భారతావనిలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఆలయ నిర్మాణాలకు, ఎంతో సంఘ నిర్మాణాలకు తోడ్పడ్డారు. నేడు దేవుడు మనందరిని బహుగా ఆశీర్వదించారు, దీవించారు, కాచి కాపాడుతూ ఉన్నారు. మరి దేవునికి వందనాలు చెల్లించే సమయాన ఎంతోమంది ఇంకా చేతులు చాచి సువార్తను విశ్వసించాలని మన పరిచర్య కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతో ఉన్నారు ప్రపంచంలో. ప్రభు క్రీస్తు ఆజ్ఞ ఏమిటి? శిష్యులకి, మీరు బూది గంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించండి, విశ్వసించు వారికి జ్ఞానస్నానం ఇవ్వండి, లోకాంత్యం వరకు నేను మీతో ఉంటానని సెలవిచ్చినటువంటి ఆ ప్రభుని మాటలు ప్రతినిత్యం ఘోషిస్తూనే ఉన్నాయి. ఆ సువార్త పరిచర్య కొనసాగాలి అంటే దాతృత్వంతో, మంచి మనసుతో స్పందిస్తూ మనకు కలిగిన దాంట్లో దేవునికి మనం అర్పించడానికి శ్రీసభలో ఈ విశ్వాస కార్యం వేద వ్యాపకం నిర్విఘ్నంగా కొనసాగటానికి మన వంతు ఆర్థిక సహాయాన్ని కూడా చేస్తూ మన శ్రీసభను, మన సంఘాన్ని ఎప్పుడూ కూడా గట్టిగా, బలిష్టంగా మనం పునర్నిర్మించుకుంటూ మనం ప్రోత్సహించుకుంటూ ముందుకు నడవగలిగినప్పుడు దేవుడు మన యందు ఉంచినటువంటి విశ్వాసం, మనకిచ్చినటువంటి ఈ గొప్పనైనటువంటి క్రైస్తవ అంతస్తుకి అర్థం ఉంటూ ఉంది. మన జీవితాలు ధన్యంగా చేయబడుతూ ఉంటాయి. సువార్తను బోధించు వారి పాదములు ధన్యమైనవి. గురువుల కొరకు, వేద బోధకుల కొరకు ప్రార్థించండి. ప్రతి కుటుంబం ప్రతిరోజు కలిసి కొద్ది క్షణాలు ఆ దేవుని స్తుతించి వాక్యాన్ని చదువుతూ బలపడండి.
సంఘంగా ఇక్కడ చేరినప్పుడు అందరము కలిసి ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకుంటూ ప్రపంచ అవసరాల కొరకు, కుటుంబ అవసరాల కొరకు, వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థిస్తూ, దేవా మాలో ఉండండి, మాతో ఉండి ఈ కార్యాన్ని కొనసాగించండి అని చిన్న ప్రార్థన ద్వారా విశ్వాసాన్ని ఇంకా మనం వ్యాపకం చేయగలుగుతూ ఉంటాం. మనం పనిచేసే కార్యాలయాల్లో, విద్యాలయాల్లో మన చుట్టూ ఉన్నటువంటి హైందవులకు, ఇతరులకు మనం సుమాతృకగా క్రైస్తవునికి సాక్ష్యం పలికేలా మన జీవితాలు ఉంటూ వారిని ప్రోత్సహించాలి. ప్రభును నమ్మితే మీకు ఇది లభిస్తుంది అన్న భావన, విశ్వాసం నీవు నేను కలిగించగలిగినప్పుడు నిజమైనటువంటి సాక్ష్యం పలికిన వాళ్ళమవుతాం. ఆ దేవాది దేవుని వాక్కులు దీవింపబడుతూ మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ సన్మార్గంలో నడిపించాలని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఆ దేవునికి ఈ ప్రీతిపాత్రమైనటువంటి పూజాబలిని అర్పించుకుందాం. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరము లేచి నిలిచిన మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుతున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మని పుట్టెను. పోల్చుకుని అధికారమునకు లోనై పాటబడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారు లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడిపైన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, అక్రిస్తవారుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నేను మంచి గొల్లవాడను, నేను నా గొర్రెలను, నన్ను నా గొర్రెలు ఎరుగును, నేను నా గొర్రెల కొరకు నా ప్రాణమునిచ్చేదను అని సెలవిచ్చినటువంటి ప్రభు క్రీస్తు మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించి మన మనసులోని విన్నపాలను శ్రీసభ అవసరాల కొరకు, కుటుంబ అవసరాల కొరకు చేసే విన్నప ప్రార్థనను స్వీకరించమని అందరము కలిసి ప్రభువా మా ప్రార్థన ఆలకించండి, ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు మా పావన జనుకులైన ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, సమస్త మానవాళిని దీవించి తిరుసభలో అధికంగా ఆశీర్వదింపబడినట్లు నీ కృపను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు దినదినము మీరు మాకెన్నో మేలులు చేస్తూ జీవింపచేయుచున్నారు. అట్టి మేలులకై మీకు ధన్యవాదములు తెలియచేసే మంచి గ్రహింపును, ఆలోచన శక్తిని దయచేయమని అందరూ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు శోధనలు వచ్చినప్పుడు ప్రార్థించి వాటిని జయించు శక్తిని పొందలేక మిమ్మును శోధించుచున్నాము. కానీ అప్పుడే మేము శక్తి గలవారమని తెలుసుకొని మిమ్మును శోధించక ప్రార్థించు శక్తిని ప్రసాదించుమని అందరూ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు దేశమును, రాష్ట్రమును, దేశ నాయకులను, ప్రభుత్వాలను దీవించండి. దేశ నాయకులు, స్థానిక నాయకులు తగు జ్ఞానముతో నింపి నిస్వార్థమైన పరిపాలనను ప్రజలకు అందించు శక్తిని ప్రసాదించి కాపాడుమని అందరూ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు ఎందరో అభాగ్యులు నిరాశ నిస్పృహలకు లోనే బ్రతుకు భారమై జీవించుచున్నారు. అట్టి వారిని ఆదరించి మీరు ఉన్నారు అనే సత్యాన్ని తెలుసుకుని ధైర్యపరచి
ఆనందకరమైన జీవితమును జీవించినట్లు చేయమని అందరూ ప్రభువా మా ప్రార్థనలకించండి. కొద్దిసేపు మౌనముగా మన వ్యక్తిగత అవసరముల కొరకు ప్రార్థించుకుందాం. విశ్వాస సంవత్సరములో ఉన్న మనందరము తల్లి మరియకు మన కుటుంబాలను సమర్పించుకుంటూ ఈ బృహత్ దేవాలయాన్ని దర్శించి ప్రతి బిడ్డను భగవంతుడు ఆశీర్వదించాలని, వారి విశ్వాస కన్నులను తెరవాలని, అందరూ సమృద్ధిగా దేవుని దీవెనలతో నింపబడి ఆనంద సౌభాగ్యాలతో జీవించేలా ఆ తల్లి ప్రార్థనా సహాయం మనందరికీ, ఆప్తులందరికీ అందుబాటులో ఉండాలని అందరము కలిసి దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థనా యేసయ్య చేకొను మా హృదయార్పణ. ఓ నమ్మిన దీనులమయ్యా యేసయ్య దీవించి వరములియుమా. ఓ దీవించి వరములియుమా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి ప్రీతికరమునట్లా ప్రార్థించుదము. ప్రేమామయులగువో సర్వేశ్వర, అందరి రక్షణ నిమిత్తము ప్రాణదానము చేసిన క్రీస్తు ముఖార విందును వీక్షించి వారి ద్వారా మీ పవిత్ర నామము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు ప్రజల స్తుతి నందుకొనున్నట్లును, దిగంతముల వరకు మీ వైభవమునకే ఒకే బలి అర్పితమగునట్లు అనుగ్రహింపమని ప్రార్థించుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట ఏలినవారా పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ఏలినవారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. పాస్కా పవిత్ర కార్యము ద్వారా ఇదొక అద్భుత చర్యగా తయారాయను. దీని ద్వారా పాప మరణముల నుండి విముక్తి చెంది మేము ఈ మహిమలో భాగస్థులమగుచున్నాము.
దీని మూలమున ఎన్నిక అయిన మానవ జాతి అని రాజకుటుంబ అర్చకులమని పవిత్ర ప్రజలమని పేరును గడించి ఉన్నాము. అంధకార స్థితి నుండి మమ్ము మీ అద్భుత వెలుగులోనికి నడిపించిన మీ శక్తి సామర్థ్యములను అంతటా ప్రకటింప యోగ్యులమగుచున్నాము. కావున దూతలతో అతి దూతలతో భద్రాసురులతో అధిపతులతో పరలోక దళములన్నింటితో ఏకీభవించి మీ మహిమ గీతముతో మేము ఎడతెగక స్తుతించుట ఎట్లనగా హోసానా స్వామికి సతతం, హోసానా హోసానా హోసానా, హోసానా స్వామికి సతతం, హోసానా హోసానా హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమశక్తుల్ పరమ పవిత్ర త్రియేక దైవం భూపరమండలమాద్యంతము భవదీయ మహిమలు మారు మృగున్. హోసానా స్వామికి సతతం, హోసానా హోసానా హోసానా. దేవుని పేరట విజయించు వారే ఆశీర్వాదితులు, జయ జయ గీతికల్ కీర్తించు, ఎలుగెత్తి వారిని స్తుతించు. హోసానా స్వామికి సతతం, హోసానా హోసానా హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము.
కనుక తండ్రి వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఏలినవార ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుడు. మా జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారిని, మా బాల అగ్రపీఠాధిపతులను, గురువులందరితో కూడా మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. నేడు పూజలు సమర్పించుకుని వారిని, వారి ఉద్దేశాలను ఆశీర్వదింపుడు. మా అందరికి దయచూపుడు. దేవుని కనితల్యగు మరియాంబతోనూ, పునిత జోజప్ప గారితోనూ, పునిత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను అందరము చేతులు చాచి భక్తితో విశ్వాసముతో జపించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలినవారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీ అధికారము మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించేడు వారా. ఏలిన వారి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరం క్రీస్తు సమాధానం తెలుపుకుందాం. లోకం యొక్క పాపలను పరిహరించేవారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించేవారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించేవారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు విచ్చేసిన మనమంతా ధన్యులము. ఏలినవారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరొక మాట పలికినా నేను ఆరోగ్యం పొందుదును. ప్రియులారా,
సేవింప భక్తితో అనురాగముతో వేగమెరారండి, ప్రభు యేసుని పొందండి, రండి ప్రియులారా. పిశాచి రాజ్యమే పటాపంచలై జీవము పంచే దివ్య భోజ్యమై, పిశాచి రాజ్యమే పటాపంచలై జీవము పంచే దివ్య భోజ్యమై, నవ్య జీవమే స్వర్గ సీమయై ప్రేమ జగతియే పునాది అయి, ప్రేమ జగతియే పునాది అయి, రండి ప్రియులారా. బాధలో బలమును గూర్చి పాపుల మనసులో ఉజ్వల తేజం, శోధన బాధలో బలమును గూర్చి పాపుల మనసులో ఉజ్వల తేజం, నా హృది యేసుని ప్రేమ పీఠమై చిగురించి బ్రతుకును జీవింపచేయు, చిగురించి బ్రతుకును జీవింపచేయును, రండి ప్రియులారా. యేసుని జీవము పొంద కరములు జోడించి వేగమే రండి, కాపరి యేసుని జీవము పొంద కరములు జోడించి వేగమే రండి, సత్యము జీవము మార్గము ప్రభువే సహృదితో ప్రభు సన్నుతి చేయగా, సహృదితో ప్రభు సన్నుతి చేయగా, రండి ప్రియులారా. ఆలకించి చిత్తశుద్ధితో పాటించుదుముగాక. మేము వ్యక్తిగతముగా విశ్వాసములో బలపడి మానవ రక్షణ సందేశమును దృఢచిత్తముతో ప్రకటించుదుముగాక. హైదరాబాదు అగ్రపీఠపు ప్రజలకును విశ్వ శ్రీసభ అంతటికి విశ్వాస సంవత్సరం మహా దీవెనగా మారి క్రీస్తుతో సన్నిహిత సంబంధము ఏర్పరచుకున్నటకు సహాయపడునుగాక. ఓ సర్వేశ్వర, పవిత్రాత్మ శక్తితో మీ చిత్తమును నెరవేర్చినట్లు కృపద్రూపము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మా రక్షకులకు ఓ సర్వేశ్వర, మేము మీ రక్షణ వరప్రసాదములతో పోషణనందుచు మేము ప్రార్థించుచున్నాము. ఈ నిత్య రక్షణ సహకారము ద్వారా మా విశ్వాసం ఇంకను దృఢతరముగునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనాలు.